హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన టికెట్ టు ఫినాలే అప్డేట్స్, టాస్క్ అప్డేట్స్, అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. ఎలిమినేషన్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చేస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. ఆల్రెడీ నిన్ననే లైవ్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. వీళ్ళ 5 కంటెస్టెంట్స్ నామినేట్ అవ్వడం కూడా జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో అయితే వస్తుంది మనకు నామినేషన్ ప్రాసెస్ మొత్తం. ఈరోజు సీత, నయని, నాగమణికంఠ అయితే వస్తారు హౌస్లోకి నామినేట్ చేయడానికి. నామినేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని. బయట ఆడియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో లోపలికి వెళ్ళి వీళ్ళు కూడా అదే చెప్పారు. సో ఆ పాయింట్స్ అన్నీ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకొని వాళ్ళ గ్రూప్ గేమ్ ఆపి ఇండివిజువల్ గేమ్ ఆడితే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుందని చెప్పాలి. ఇక నిఖిల్కి ఒక షాకింగ్ కామెంట్ అయితే చేసింది సీత, నువ్వు గర్ల్స్ని వాడుకుంటున్నావు అని. చాలా దారుణమైన కామెంట్. నిఖిల్ కూడా చాలా ఫీల్ అయ్యాడు లైవ్లో. ఇది వెరీ రాంగ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి. నిఖిల్, యష్మిది ఎంత తప్పు ఉందో నిఖిల్ది కూడా అంతే తప్పు. కానీ సీత వచ్చి నిఖిల్దే తప్పు అన్నట్టుగా అయితే మాట్లాడింది. దానికి నిఖిల్ అయితే చాలా ఫీల్ అయ్యాడు. ఈరోజు నిఖిల్కి చాలా ప్లస్ అవుతుంది ఈ ఎపిసోడ్ సీత వల్ల. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 28% ఓటింగ్తో. కొన్ని ఓటింగ్ పోల్స్లో నబీల్ టాప్లో ఉన్నప్పటికీ ఇంకొన్ని ఓటింగ్ పోల్స్లో నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. మొత్తానికి వీళ్ళిద్దరు ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్సే. అఫీషియల్లో కూడా ఇలానే ఉంటుంది ఓటింగ్ వీళ్ళిద్దరికి. ఇక థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 15% ఓటింగ్తో. ఇప్పుడున్న ఫీమేల్ కంటెస్టెంట్స్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న ప్రేరణ రోజు రోజుకి తన బిహేవియర్తో, తన మాటలతో తన ఓటింగ్ని అయితే పోగొట్టుకుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 13% ఓటింగ్తో. యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్తో. పృథ్వీకి, యష్మికి, ప్రేరణకి లీస్ట్ ఓటింగ్ అనే చెప్పాలి. వీళ్ళు ముగ్గురు పొజిషన్స్ కూడా అటు ఇటు చేంజ్ కావచ్చు ఈరోజు ఎపిసోడ్ తర్వాత. ఎలిమినేషన్ కూడా వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండబోతుంది. ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, డబల్ ఎలిమినేషన్ కూడా జరగవచ్చు. లాస్ట్ టైం నో ఎలిమినేషన్ కాబట్టి డబల్ ఎలిమినేషన్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.